రాజుగారి స్నేహితుల్లో ఒక సోమరిపోతు రాజుగారితో, ఎందుకు నేను ఏ పని చెయ్యలేనని, ఒక మంచి ఉద్యోగం కూడా సంపాదించలేనని, ఆఖరికి నా శత్రువులకు కూడా నేను అసమర్థుడిలా కనిపిస్తున్నాను. సాయంత్రం నా ఖజానాకు వచ్చి నీకు కావలసినంత డబ్బు బంగారం పట్టుకుపో, సరే అంటూ భార్యకి ఈ విషయం చెప్పాడు. వెంటనే వెళ్లి బంగారం డబ్బు తీసుకురా, కాలం బంగారంతో సమానం. ఆకలి దంచేస్తుంది అని తినడానికి కూర్చున్నాడు. భుక్తాయాసంతో 2 గంటలు పడి నిద్రపోయాడు. భార్య పోరు పడలేక మధ్యాహ్నం పెద్ద సంచి తీసుకుని రాజదర్బారుకు బయలుదేరాడు. దారిలో ఎండ వేడిమి తట్టుకోలేక ఓ చెట్టు కింద మళ్ళీ ఓ 4 గంటల సేపు నిద్రలోకి జారిపోయాడు. హడావిడిగా లేచి రాజభవనం వైపు పరుగులు తీశాడు. చీకటి పడిపోయింది. రాజదర్బారు తలుపులు మూసివేయబడ్డాయి. లోపలికి పోలేకపోయాడు. కాలాన్ని నిర్లక్ష్యం చేసి ధనవంతుడుగా మారవలసిన వాడు నిరుపేదగా ఉండిపోయాడు. కాలం చాలా విలువైనది. దాన్ని నిర్లక్ష్యం చేస్తే జీవితంలో చాలా విషయాలు కోల్పోవలసి వస్తుంది.